నమస్తే, జై తెలంగాణ. రీసెంట్గా తెలంగాణ జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చూపించకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్గా మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా గతంలో ఒక 1 month క్రితం జర్నలిస్ట్ కేవీఆర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ చేస్తున్నటువంటి కథనాలను అభ్యంతరంగా చూపిస్తూ గత నెల కర్నూలు 4th టౌన్ పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ 3rd degree ఇచ్చే తరుణంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించడం, ఇలా మీరు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు పెట్టి 3rd degree ఇచ్చి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ప్రశ్నించడం. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మొన్న రాత్రి మళ్ళీ కేవీఆర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో పోలీసులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 20 మంది పోలీసులు కేవీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి తన పైన దేశద్రోహం కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2-3 నెలల పాటుగా జైల్లో ఉంచి, అది కూడా శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి శనివారం ఆదివారం మళ్ళీ 3rd degree ఇవ్వడమా లేకపోతే ఇంకేమైనా చేస్తాడు ఒక భయాందోళనతోటి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరం కూడా అక్కడికి వెళ్ళి, పృథ్వీరాజ్ గారు, రఘు గారు, మిగతా జర్నలిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి మేము చాలా పకడ్బందీగా ఆధారాలు చూపించి మీరు అరెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్పిన తరుణంలో అక్కడ ప్రొటెస్ట్ చేయడంతో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్న మార్నింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అయినే మళ్ళీ నిన్న మార్నింగ్ కూడా తీసుకెళ్ళి 19th రోజు ఉన్నది ఏది ఆ నోటీస్లో క్లియర్గా మీకు ఒకసారి చాలా క్లియర్గా చూపిస్తా. ఆ నోటీస్లో 19th రోజు అప్పేర్ కమ్మన్నది. కానీ నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడే తిష్ట వేసి ఎలా అయినా సరే నిన్న తీసుకువెళ్ళి నిన్న ఈరోజు మొత్తం కూడా 3rd degree ప్రదర్శించాలని చెప్పేసి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ కుట్రను ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు కేసులు పెడుతున్నవి అక్రమ కేసులు. ఎందుకు అంటే నిన్న టీడీపీ అఫీషియల్లో వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ మీకు చూపిస్తారు. వాళ్ళే చాలా క్లియర్గా ఇందులో తప్పు లేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. రెడ్డి, మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా క్లియర్ గా ఇందులో ఎర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా పలికిండినే. దీన్ని పెట్టింది ఎవరో పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టిరు. దీన్ని మీద బేస్ చేసుకొని ఎర్రిబుక్కు రాజ్యాంగం అన్నందుకు ఈయన పైన దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా పెట్టారు ఇదే అఫీషియల్ హ్యాండ్లో. ఆయన చేయనటువంటి తమ్మోనిల్లు ఇక్కడ ఏమన్నారు, బొల్లిబాబు టు బోలే బాబా అని చెప్పేసి కేవీఆర్ ఆయన ఛానల్లో పెట్టినటువంటి తమ్మోనిల్లు మార్ఫింగ్ చేసి కేవలం ఆ తమ్మోనిల్లు పెట్టేసి ఇట్లా చేస్తారా అంటే వాళ్ళే ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు బొల్లిబాబు టు బోలే బాబా అని వాళ్ళే టీడీపీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళే మార్ఫింగ్ చేసి ఇలాంటి అఫీషియల్ హ్యాండిల్స్లో తప్పుడు కథనాలు పెడుతూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి వేధించే ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని తెలంగాణ జర్నలిస్టులుగా, డిజిటల్ మీడియా జర్నలిస్టుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మేము సీరియస్గా ఇంకా మాట్లాడే అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఏంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు ఎందుకు చేయాలి, ఆంధ్రప్రదేశ్ వార్తలు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. టీవీ5 నాయుడు ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహా టీవీ వంశీ ఎవడు, ఆంధ్రోడు. మీరందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతూ తెలంగాణ సొమ్ము తినుకుంటూ
ఇక్కడ ప్రభుత్వాల పైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తే మేము ఖండిస్తా ఉన్నాం తప్ప ఎక్కడ అక్రమ కేసులు పెట్టి వేధించమని చెప్పి ప్రభుత్వం చెప్తలేం. మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడమని చెప్తున్నాం. ఇలా మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆస్తులను పుడగట్టుకొని అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నట్టు ఈరోజు కనబడతా ఉంది. మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఎట్లయితే చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టులు ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రభుత్వం జర్నలిస్టు యొక్క బాధ్యతనే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దమన నీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలసీల తప్పులను ప్రశ్నించడమే జర్నలిస్టుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా ఖచ్చితంగా జర్నలిస్టులు మాట్లాడతారు. తెలంగాణ జర్నలిస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ వార్తలు రాయొద్దు, వార్తలు చేయొద్దు అని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? మీరు చేస్తలేరా? తెలంగాణలో మీ ఆంధ్ర సంబంధించిన ఛానల్ని కూడా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మొన్న రీసెంట్గా మహానిషి వంశీ చాలా ఘోరాతి ఘోరం కథనాలు చేశారు. దానిపైన కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అటాక్ చేశారో మేము చూసినాం కదా. సో అట్లాంటి పరిస్థితులు ఇంకా రావద్దు అంటే ఇలాంటి విమర్శలు మానుకోవాలి టీడీపీ నాయకులు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీ ఆస్తులు ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్కి సర్జరీ అయితే ఎక్కడికి వచ్చిందండి? అపోలో హాస్పిటల్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఏం అవసరం? మీ ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు రావాలి? ఆదివారం శనివారం అయితే చాలు ఇక్కడ వాళ్తున్నారు మీరందరూ. ఏం అవసరం మీకు హైదరాబాద్లో? మీకు రాజధాని ఉంది కదా, నిర్మించుకుంటారు కదా, చేసుకోండి. 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు అయితే ఉంది కదా, మీ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు కదా. ఎందుకు వస్తారు హైదరాబాద్కి? మీరు వార్తలు చేయొద్దు అని అన్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ రావడం కూడా మీకు హక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. లోకేష్ గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పేర్లు నమోదు చేసుకున్నాం. ముఖ్యంగా మీ రాష్ట్రంలో మీరు ఎట్లన్నా సావండి, ఎవడెవడన్నా కొట్లాడుకోండి. ఎంత దారుణంగా అంటే నిన్నటికి నిన్న వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డి గారి పైన ఇష్టమచ్చ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను కూడా ఇదే విధంగా ఇష్టారీతిన మాట్లాడిరు. లోకేష్ భార్య పైన మాట్లాడిరు, అదేవిధంగా షర్మిల పైన మాట్లాడిరు. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. మీరు ఏమన్నా సావండి అక్కడ. మేము చేసే కథనాలు ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాల్లో ఎత్తి చూపుతాం. దానిలో ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. కానీ దుర్మార్గంగా ఫేక్ కేసులు పెట్టి ఇష్టారీతిన రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ఇష్టారీతిన కేసులు పెడతా అంటే కుదరదు. ఇప్పటికి కూడా మేము మొన్న ప్రొటెస్ట్ చేస్తే మొత్తం మా పైన ఇంకా ఏవేవో కేసులు పెడదాం, వీళ్ళందరినీ కూడా లోపలేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా మీరున్నారా, లేకపోతే టీడీపీ సంబంధించిన లోకేష్ ఉన్నారా? ఏ విధంగా పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వకుండా, ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇళ్లలో చొరబడి గుండాలాగా, రౌడీలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టారీతిగా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉందని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కోరుతా ఉన్నాను. దయచేసి పక్క రాష్ట్రం సంబంధించినటువంటి పోలీస్ రాజ్యం తెలంగాణలో వస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ఈరోజు ఈ యొక్క పెద్ద మచ్చగా కనబడతా ఉంది. దయచేసి దీని పట్ల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ, డీజీపీ శివధర్ రెడ్డి కానీ స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు కేసులు పెట్టినప్పుడు పక్కాగా కేసులు పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా మొన్న వచ్చేటువంటి పోలీసులు, ఎక్కడి నుంచి విజయనగరం బొబ్బిలి నుంచి వచ్చినటువంటి పోలీసులు ఇంకా ఇక్కడ తీసివేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇటు పోలీసులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఇద్దాం అనుకుంటారా అనేటువంటి అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విజయనగరం ఎస్పీ దామోదర్ అంట, ఆ విజయనగరం ఎస్పీ దామోదర్ చంద్రబాబు నాయుడుకి చాలా క్లోజ్ అంట. మరి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ పోలీసుల మీద ప్రెజర్ పెట్టి మీరు ఆయనను తీసుకొని వస్తేనే రావాలి, లేకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం. ఇలాంటివి మీ ఆంధ్రప్రదేశ్ చెల్లితాయి కావచ్చు, కానీ తెలంగాణ చెల్లో బిడ్డ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద కించిత్తు అగౌరవం జరిగినా మేమందరం కూడా తిరగబడతాం. హైదరాబాద్లో మీరు అందరూ ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం.